చేసే విద్యా మహోత్సవ్ డ్రీమ్ 9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. ప్రస్తుతం మన ఇందిరాగాంధీ జూ పార్క్ లో ఉన్నాం. ఇక్కడ రకరకాల యానిమల్స్ వస్తుంటాయి. ప్రస్తుతం ఖడ్గమృగం బయటకు వచ్చిన విజువల్స్ చూసాం. ఇది కాకుండా ఇక్కడ ఎలాంటి మృగాలు వస్తాయి, అంతేకాకుండా ఈ ఉదయం ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు, సాయంత్రం ఆటోమేటిక్ గా బెల్ల కొట్టినట్లు ఏ విధంగా లోపలికి వెళ్తాయి, బయటకు వచ్చినప్పుడు వాళ్ళ ఫుడ్ ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటు అవి బయటకు వచ్చాక లోపల ఏ విధంగా క్లీన్ చేస్తారు విషయాన్ని మేడం గారు తెలుసు. మేడం చెప్పండి, మనం చూస్తున్నాం. మీరు చూస్తున్నది ఖడ్గమృగం, 1 హార్న్ రైనోసెస్. జనరల్ గా మార్నింగ్ 9 o'clock కి యానిమల్ ని డేక్రాల్లోకి రిలీజ్ చేస్తామండి. కీపర్ 8:30కి వచ్చిన తర్వాత యానిమల్ కీపర్ మొత్తం డేక్రాల్ అంతా ఒకసారి చెక్ చేసుకుంటారు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, రిపేర్స్ ఉన్నాయా, ఏదైనా బ్రేకేజెస్ ఉన్నాయా, ఇలాంటివన్నీ చెక్ చేసుకొని డేక్రాల్లో ఫీకల్ మ్యాటర్ అంటే డంగ్, అది పాస్ చేసిన డంగ్ ఇవన్నీ ఉంటే క్లీన్ చేసేసి 9 o'clock ఎగ్జాక్ట్ గా డేక్రాల్ కి విడిచిపెడతారు. సో డేక్రాల్లో గడ్డి అలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తారు, వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. గేట్ క్లోజ్ చేసేసి నైట్ క్రాల్ క్లీనింగ్ స్టార్ట్ చేస్తారు. సో మనం ఇప్పుడు చూస్తున్న ఈ రైనో పేరు నకుల్. నకుల్ 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 అని పిలిచి పలుకుతాయండి. నకుల్ అని పిలిస్తే పలుకుతాయి. నకుల్ అంటే మీ వాయిస్ కూడా దాని ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వాలి. మేడం ఇవి ఇప్పుడు దాని బిహేవియర్ ఎలా ఉందండి, బాగుందంటారా? బాగుంది. చూడండి, మీరు నైట్ క్రాల్ నుంచి డే క్రాల్ కి రాగానే ఇమీడియట్ గా ఫీడ్ తీసుకుంటుంది. ఒక రౌండ్ వేసింది అంటే స్మెల్ కూడా చూస్తుంది, ఏదైనా అదర్ దాన్ యానిమల్ ఏదైనా ఉందా, లేకపోతే దానికి హామ్ చేసే ఏవైనా ఉన్నాయా ఒక్కసారి చూసుకుంటుంది. చూసుకొని ఫీడ్ తీసుకుంటుంది. ఫీడ్ వాటర్ నార్మల్ గా డే క్రాల్ కి వచ్చిన తర్వాత తీసుకుంటుంది అంటే యానిమల్ నార్మల్ గా ఉన్నట్టు మనకి. దీని తర్వాత ఏమొస్తుంది? ఎలిఫెంట్స్, ఏషియాటిక్ ఎలిఫెంట్స్ చూడండి వస్తుంది, బయటకు వస్తున్నాయి కదా. వాటి పేర్లు రాజు, కృష్ణ మేల్, సరస్వతి, లక్ష్మి ఫిమేల్. ఎప్పటి నుంచి ఉన్నాయండి మన దగ్గర? 15 to 17 years నుంచి ఉన్నాయి. అంతకు ముందు కూడా వేరే ఉండేవి. సో డ్యూ టు సెల్ఫ్ చనిపోవడం జరుగుతుంది. మన దగ్గర అయితే ప్రెసెంట్ అటువంటి ప్రవర్తనలు ఉంటాయండి. ఏ యానిమల్ కి కూడా మనము స్పెసిఫిక్ గా ఇదే ప్రవర్తనతో ఉంటుంది అని చెప్పలేమండి. ఆ వైల్డ్ ఇన్స్టింక్ట్ అనేది ఉంటుంది. ఇవి నార్మల్ గా దీని పేరేంటి? లక్ష్మియా? లక్ష్మి, లక్ష్మి, సరస్వతి. సరస్వతి సరస్వతి ఆయన మహావత్. జనరల్ గా ఎలిఫెంట్స్ జనరల్ గా ఎలిఫెంట్స్ అన్ని కూడా మనకి మహావత్ కంట్రోల్ చేయగలుగుతారు. అంటే వాళ్ళ ఆజ్ఞలన్నీ, వాళ్ళ కమాండ్స్ అన్ని కూడా అది పాటిస్తుంది. బట్ ఎలిఫెంట్ అన్నది దాడి చేసేటప్పుడు ముందు కాషన్ ఇస్తుంది అంటారు, వాస్తవం? ఆ కాలింగ్ లో డిఫరెన్స్ ఉంటుందండి. అది అటాక్ చేసే మోడ్ లో ఉందా లేదంటే నార్మల్ గా ఉందా అనేది మనకి తెలిసిపోతుంది. ప్రవర్తన బానే ఉంది. ప్రవర్తన బానే ఉంది. అదర్వైజ్ మీకు మనిషి అంత దగ్గరగా ఉండడు, ఉండనివ్వదు కూడా. ఇప్పుడు వాటి ఫుడ్ ఏం పెడతారండి ఇక్కడ? వాటికి ఫుడ్ అరటి దవ్వలు కానీ ఎక్కువగా ఇవి చెరుకు, అరటి దవ్వలు, గడ్డి, రాగి ముద్ద అంటే తోప అంటాం లాంగ్వేజ్ లో. అది కూడా ఒక పెద్ద బాండి పెడతారు. అంటే రోజు అవే పెడతారు? రోజు ఉంటాయి. కొబ్బరికాయ కూడా ఉంటుంది. కొబ్బరి పైన కొరడి తీసేసి ఓన్లీ ఆ కొబ్బరికాయ పెడతారు. అది యాక్చువల్లీ యానిమల్ మేల్ మస్తులో ఉంది. మస్తులో ఉన్నప్పుడు మేల్ యానిమల్ ఎలిఫెంట్ ఎవరిని దగ్గరికి రానివ్వదు. ఈవెన్ మహావత్ మేల్. ఎందుకు అంటే మస్త్ అనేది ఒక పీరియడ్. టెస్టోస్టిరాన్ గ్లాండ్స్ ఇక్కడ ఉంటాయి. గ్లాండ్స్, ఆ గ్లాండ్స్ నుంచి ఒక లిక్విడ్ లాంటిది స్రవిస్తుంది అన్నమాట. సో దాన్ని బట్టి మనకి అది మస్తులో ఉంది అని చెప్పడం జరుగుతుంది. మస్తులో ఉన్నప్పుడు యానిమల్ కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది, అగ్రెసివ్ నేచర్ ఉంటుంది. సో మనిషిని దగ్గరికి రానివ్వదు. మరి వాటి ఫుడ్ ఫుడ్ అదంతా కూడా మహావత్ ఇస్తారు. మహావత్ కి కొంత అప్రోచ్ ఉంటుంది, బయటకు పంపించరు. సో దట్ ఏం చేస్తుందంటే ఈ ఎవరినైనా అటాక్ చేయడము, లేదంటే చెట్లని లాగేయడము అలా చేస్తుంది. ఈవెన్ ఇన్ ఫారెస్ట్ ఆల్సో
అది కామన్ గా ఉంటుంది. బట్ ఇక్కడ చూస్తుంటే ఇది చాలా జూలు చూసాం, ఎక్కువ జూలో ఎన్కరేజర్ లో ఉండి అవి జైల్లో ఉన్నట్లుగా ఫీల్ అవుతుంటాయి. అవును. కానీ ఈ జూకి ప్రత్యేకత కనిపిస్తుంది. అదే ప్రత్యేకత ఏంటంటే మన ఇందిరాగాంధీ జూ పార్క్ కి ఎన్క్లోజర్స్ అన్ని కూడా అంటే యానిమల్స్ అన్ని కూడా వాటి నిర్దిష్టమైన ఆవాసంలో ఉన్నట్టు ఫీల్ అవుతాయి. అంటే మీకు నేచురల్ ఫారెస్ట్ లో ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతాయి అన్నమాట. అంటే నేచురల్ హ్యాబిటేట్ కి దగ్గరగా ఉంటుంది. చెట్లు గాని వాటర్ ప్రొవిజన్ పెట్టడం గాని రిమైనింగ్ అంటే కొండలకి దగ్గరగా ఉండడము ఇది వైజాగ్ జూ యొక్క ప్రత్యేకత అదే. మీకు ఈ ఎలిఫెంట్ ఎన్క్లోజరే కాదు, రైనో ఎన్క్లోజర్ చూసారు, నెక్స్ట్ టైగర్, లైన్, ఏ ఎన్క్లోజర్ చూసినా కూడా ప్రత్యేకించి మమ్మల్ని తీసుకొచ్చి వేరే ప్లేస్ లో పెట్టారు అనే ఫీలింగ్ యానిమల్ కి ఉండదు. సో దాని వల్ల ఏమవుతుందంటే క్యాప్టివిటీ అంటారు దీన్నే, ఇన్సైటివ్ ఎక్సైటివ్ కన్జర్వేషన్. అంటే యానిమల్ ఫారెస్ట్ లో ఉండి అక్కడే మనం జాగ్రత్తలు తీసుకుంటే అది ఇన్సైటివ్ కన్జర్వేషన్. ఎక్సైటివ్ కన్జర్వేషన్ అంటే దాన్ని ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి ఆవాసం నుంచి హ్యాబిటేట్ నుంచి దూరంగా తీసుకొచ్చి కన్జర్వేషన్ ప్రోగ్రామ్ చేయడం అనేది ఎక్సైటివ్ కన్జర్వేషన్. జూస్ అనేవి ఎక్సైటివ్ కన్జర్వేషన్ లోకి వస్తాయి. సో ఇవన్నీ ఏంటంటే ఆవాసాలకి దూరంగా ఉండడం వల్ల స్ట్రెస్ లెవెల్ పెరిగిపోతుంది యానిమల్ కి. సో ఆ ఫీలింగ్ వైజాగ్ జూలో ఏ యానిమల్ కి కూడా ఆ ఫీలింగ్ ఉండదు. ఎందుకంటే మీరు చూస్తే ప్రతి ఎన్క్లోజర్ లో కూడా విపరీతంగా చెట్లు ఉంటాయి, న్యాచురల్ గా వాటర్ బాడీస్ ఉన్నట్టు ఉంటాయి. సో అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినా కూడా అవి నేచర్ తో మిమిక్ అయ్యేటట్టే చేస్తాం మేము. అంటే సొంత ఇంటికి సొంత ఇంటికి అద్దె ఇంటికి తేడా ఉన్నట్టు అన్నమాట. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్